వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు అయితే మనతో ఉన్నారు. అండ్ ఇవాళ కూలీ వార్ 2 సినిమా అయితే రిలీజ్ అయింది. రకరకాల రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో ఒక్కసారి జర్నలిస్ట్ కిరణ్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం ఆయన ఒపీనియన్ ఏంటో. సో నమస్తే అండి. హాయ్ నమస్తే మహేష్. సో రకరకాల రివ్యూస్ అయితే ఇస్తున్నారు మ్మ్. కూలీ వార్ 2 గురించి. అసలు ఏంటి మీ ఒపీనియన్ చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఓవరాల్గా అనుకున్నంత స్థాయిలో ఈ రెండు సినిమాలు లేవనేది ఒక ఒక సింగిల్ లైన్ ఆన్సర్ నీకు చెప్పడం. ఎందుకు అంటే కూలీ సినిమా మీద బాగా బజ్ ఉంది. వాస్తవానికి వారి కంటే కూలీ సినిమా మీదనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కూలీ సినిమాకి సంబంధించి రికార్డులు కూడా నమోదయ్యాయి. $2 మిలియన్ రిలీజ్కి ముందే ప్రీ బుకింగ్స్ అయినాయి. అంటే 2 రోజులు ఉంది అనగానే 2 మిలియన్ క్రాస్ అయిపోయింది. అదే సమయంలో తమిళనాడులో చూస్తే మీకు రాబోయే 3 రోజుల పాటు ఇవాల్టితో కలిపి ఇంకో 2-3 రోజులతో పాటు ఆదివారం దాకా ఫుల్ అయిపోయినాయి అన్ని. సో అట్ ద సేమ్ టైం ఏపీలో కూడా తమిళనాడు, తెలంగాణ, ఏపీలో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. కానీ అదే సమయంలో వారికి అంత క్రియేట్ అవ్వాల. చూడండి, తెలుగు రాష్ట్రాల్లో వార్ కంటే కూలీ మీదనే ఎక్కువగా ఫోకస్ ఉంది. కూలీకే ఎక్కువ టికెట్లు ప్రీ బుకింగ్ అయినాయి. సో మొదటి నుంచి కూడా వారు వెనకబడింది అని చెప్పొచ్చు. దీనికి ప్రమోషన్స్లో వెనకబడ్డారు. ఇది తప్ప, ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప అంతకు మించి వారికి సంబంధించి ఏమీ లేవు. అట్ ద సేమ్ టైం సినిమా కూడా ముందుగా మనం వారు గురించి మాట్లాడుకున్నాం. వార్లో విఎఫ్ఎక్స్ దెబ్బతీసాయి ఫస్ట్ థింగ్. రెండోది, ఎన్టీఆర్ని వాడుకోవాల్సినంత వాడుకోలేదు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఆయన. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేయగలిగిన నటుడు. ఆయన్ని వాడుకోవాల్సినంత వాడుకోలేదు అనేది ప్రధానంగా అన్ని చోట్ల వినిపిస్తున్న మాట. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడు, అసలు ఆయన నన్ను ఒప్పించారు, నీకు అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా అని చెప్పారని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు ప్రీ రిలీజ్లో. కానీ అక్కడ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ని ఏంటి ఇలా వాడుకున్నారు? ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదే, ఆయన ఇలా కాలర్ ఎత్తినంత లేదు. ఇక్కడ డిసప్పాయింట్ అయిపోయారు. కాలర్ ఎత్తితే ఏదో జరిగిపోద్ది అనుకున్నారు. కానీ అక్కడ సినిమాకి వెళ్ళిన తర్వాత అభిమానుడే ఒక రకమైన నిరసనతోటి బయటకు వస్తున్నారు. మా వాడిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు, అండర్ యూటిలైజేషన్ ఉంది అని చెప్పేసి అభిమానులు అసంతృప్తికి లోనయ్యారు. సో కొంతమంది ఇది చాలా బాగున్నాయి, ఇకపోతే ఇక ఫైట్ సన్నివేశాల్లో బీభత్సంగా అన్ప్రాక్టికల్గా చాలా చూపిస్తారు. ఆ చూపించి నేను విఎఫ్ఎక్స్ బాగుంటే నమ్మదగిన విధంగా లేని కొన్ని సన్నివేశాలు, అలాగే బీజిఎం ఉండాల్సిన స్థాయిలో బీజిఎం లేకపోవటం. సో హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్లు చాలా బాగున్నాయి అనేది సర్వత్రా వినిపిస్తున్న అంశం. కానీ వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి, కానీ సినిమాలో ఆ ఎమోషన్ సెకండ్ హాఫ్లో మిస్ అయిపోయింది అని చెప్తున్నాను. సీన్ల మధ్య కనెక్టివిటీ మిస్ అయిపోయింది, ఎమోషన్ కనెక్టివిటీ లేకుండా పోయింది. అలాగే క్లైమాక్స్ కొంచెం భారీ ఎత్తున పెట్టినప్పటికి కూడా క్లైమాక్స్లో కూడా అంత అసంతృప్తిగా బయటకు వస్తున్నారు జనం అంతా కూడా. సో వారికి చాలామంది ఇస్తున్న రేటింగ్ ఏంటంటే 2.5 ఈ మధ్యలోనే వారికి చాలామంది రేటింగ్ ఇస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసిన సినిమా బాలీవుడ్ ఎంట్రీ ఇది. జూనియర్ ఎన్టీఆర్కి మామూలు సినిమా కాదు ఇది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో కూడా కాస్త వెనకబడ్డాడనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం, నా నమ్మకం అది. ఎందుకంటే ఆయన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్ప ఎక్కడా కనపడలేదు. అంతకుముందు ఏదో ఒకటి దాని మీద అది రిలీజ్ చేసి ఏదో ట్వీట్ చేస్తున్నా ఏదో ఒకటి ఉండాలి కదా. సో అంత చేసిన అంత బజ్ అయితే రాలేదు. ముఖ్యంగా తెలుగుదేశం ఫ్యాన్స్ అంతా కూడా దాన్ని బాయ్కాట్ చేశారు వారిని. అది ఒక ఎఫెక్ట్. ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ పడింది. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే ఎవరు రావాలి? తెలుగుదేశం వాళ్ళంతా రావాలి కదా. వాళ్ళు దాన్ని పెద్ద పట్టించుకోకపోవటం వల్ల ఓపెనింగ్స్ దెబ్బతిన్నాయి అనేది ఒకటి. సో ఓవరాల్గా ఏతావాత చూస్తే కనుక వారు డిసప్పాయింట్ చేసింది. అనుకున్నంత లేదు, జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ బాగున్నా ఆయన పూర్తిగా వాడుకోలేదు అనేది. ఇకపోతే కూలీ విషయంలో నాగార్జున్ని విలన్గా చూపించారు కూలీలో. అదొక అసంతృప్తి తెలుగు రాష్ట్రాల్లో. రెండవది, నాగార్జున లెంత్ కూడా చాలా తక్కువ ఉంది. నాగార్జున సేమ్ అక్కడ ఎట్లయితే జూనియర్ ఎన్టీఆర్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదంటున్నారు, ఇక్కడ నాగార్జున కూడా సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదంటున్నారు. వాస్తవానికి ఆ నాగార్జున విలన్ అనగానే చాలా పెద్ద ఎత్తున నాగార్జున క్యారెక్టర్ ఉంటుంది అనుకుని చాలామంది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు. కాకపోతే అక్కడ డిసప్పాయింట్ అయిపోయింది ఏంటంటే నాగార్జున. సో మీరు జైలర్ చూశారు కదా, జైలర్లో ఎట్లా ప్రతి ఒక్కళ్ళు ఆ కొంచెం పార్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా లోకేష్ కనకరాజ్ ఏం చేశాడు,
ఆ, ప్రతి మలయాళం నుంచి ఒక యాక్టర్ని తీసుకొచ్చాడు, కన్నడ నుంచి ఒక యాక్టర్ని, తర్వాత బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ని, టాలీవుడ్ నుంచి నాగార్జున తీసుకెళ్లారు. ఇట్లా నలుగురిని ఐదుగురిని పెట్టిన తర్వాత కూడా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే లోకేష్ కనగరాజ్ సినిమాల్లో లేపిందే అనిరుద్ధ్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఎదురు మైనస్ అయింది అంటున్నారు. చాలా సన్నివేశాలు డల్గా ఉందట మ్యూజిక్, దానివల్ల చాలామంది చూడట్లేదు అని చెప్తా ఉన్నారు. సో అట్ ద సేమ్ టైం అనుకున్నంత జైలర్ చూసి అదే దృష్టితో ఈ సినిమాలోకి వచ్చేటప్పటికే పండలేదు, సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు అని చెప్పేసి అందరు అంటున్నారు. దీనికి కూడా 2.5 రేటింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డిసప్పాయింటెడ్గా ఉన్నాయి మూవీస్. ఒకవైపు వర్షాలు, జనం బయటికి రావట్లా, అదే సమయంలో సినిమాల మీద కూడా ఇంత నెగిటివ్ టాక్ వస్తే ఇంక రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఏముంటాయి తెలియదు. ఇవాళ రోజులు ఎట్లా ఉందంటే మహేష్, సో వెంటనే అద్భుతం అమోఘం అంటే ఆ తర్వాత రోజులు ఎక్కుతున్నారు. ఏమాత్రం బాగలేకపోయినా మిక్స్డ్ టాక్ వచ్చినా సినిమా లిటరలీ పడిపోతా ఉంది. ఇవాళ కూడా ఈ సినిమాకి 2 సినిమాలకు సంబంధించి మిక్స్డ్ టాక్ ఉంది. అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు, సాధారణ ప్రేక్షకులు మాత్రం ఎక్కడం కష్టమే అంటున్నారు. 2 సినిమాలు కూడా డిసప్పాయింట్ చేశాయి అనేది మనం బాటం లైన్ చెప్పుకోవచ్చు. ఓకే. మరికొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారు అంటే, కొందరు నెగిటివ్ ఫ్యాన్స్ నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం వల్ల సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది అనేసి కూడా అంటున్నారు. అసలు జెన్యున్ గా ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మొద్దు అనేసి కూడా చాలా మంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యాంటీ ఫ్యాన్స్ ప్రాబ్లం వస్తుంది. యాంటీ ఫ్యాన్స్తో సరే, యాంటీ ఫ్యాన్స్ పెద్ద నంబర్ అనుకుందాం పక్కన పెడితే, ఉదయం లేచిన తర్వాత నుంచి అసలుకి యుఎస్లో ప్రీమియర్ షో పడగానే ఇక్కడ పెద్ద పెద్ద వెబ్సైట్లు ఇచ్చేస్తున్నాయి. గ్రేట్ ఆంధ్ర అని, M9 అని, ఇంకొకళ్ళని టప రివ్యూలు ఇచ్చేస్తున్నారు. సినిమా థియేటర్ ఎంత ఉత్సుకత అంటే వాళ్ళకి, సినిమా థియేటర్కి వెళ్ళి ఇప్పుడే ఓపెనింగ్ పడిందని ఒక ఆయన సీనియర్ జర్నలిస్టు ట్వీట్ చేస్తాడు. ఇప్పుడే ఒక గంట సినిమా అయిందని మళ్ళీ ఇస్తాడు. సో నర్మగర్భంగా ఇది దొబ్బింది, అది పోయింది, అది చెక్కేసింది, ఇట్లా మెసేజ్లు పెడతా ఉన్నారు. ఉదయం చూస్తున్నాను నేను చాలామంది. సో ఇవన్నీ కూడా సరైన పద్ధతులు కావు. అంటే కనీసం ఏ సినిమాకైనా కానీ దీన్ని కూడా నేను ఖండిస్తాను. సో ఇవాళ మీరు అడిగారు కాబట్టి నేను వాస్తవం చెప్తున్నా, నేను సినిమాలు చూడలేదు, నేను అన్ని రివ్యూలు చూశాను. అవన్నీ రివ్యూలు చూసి వాటి మీద మంచి చెడులన్నీ కూడా నేను బేరేజ్ వేసి మీకు చెప్తున్నా. ఓవరాల్గా వచ్చిన రిజల్ట్ ఇదని మీకు చెప్తున్నా. కాకపోతే నేను ఎందుకు సినిమా చూడలేదంటే, చూడొద్దు అనుకున్నాను నేను. తమిళనాడులో 183 రూపాయల సినిమాని ఇవాళ 295 రూపాయలు పెట్టి ఎందుకు చూడాలి నేను? 100 రూపాయల పైన అదనంగా ఎందుకు పెట్టి చూడాలి నేను? కాబట్టి నేను చూడొద్దు అనుకున్నా, అందుకోసం నేను చూడలే. కానీ ప్రతిదీ యాజ్ ఎ జర్నలిస్ట్ ప్రతి వెబ్సైట్లో వచ్చింది వాళ్ళ ఊహలు ఏంటి. ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర వాళ్ళు రాశారనుకోండి, గ్రేట్ ఆంధ్ర వాళ్ళు అయితే మెగా మూవీస్ మీద అన్నిటి మీద గ్రేట్ ఆంధ్రవాడు విషయం కక్కుతాడు. అట్లానే కొన్ని వెబ్సైట్లు ఉంటాయి. మనం వాడు ఆ నేచర్ ఉండేవాడు చెప్పంగానే మనం దాన్ని పూర్తిగా తీసుకోవద్దు. ఆ సారాంశాన్ని గ్రేట్ ఆంధ్ర ఇలా చెప్పింది కాబట్టి ఇది అని మనం కంక్లూషన్కి రావద్దు. సో అట్లానే కొన్ని వెబ్సైట్లు ఉంటాయి. కొందరు హీరోలు అంటే ప్రేమ చూపిస్తాయి, కొందరు హీరోలు అంటే ద్వేషం చూపిస్తాయి. ఇవన్నీ కూడా నేను బ్యారేజ్ వేసి మీకు చెప్తున్నది ఏంటంటే, మిక్స్డ్ టాక్ వస్తుంది. కానీ సినిమాని కేవలం ఈ ఫస్ట్ రోజు టాక్ను అనుసరించి మీరు సినిమాని చూడాలో వద్దో డిసైడ్ చేయకండి అని ప్రేక్షకులు చెప్తున్నా. ఓవరాల్ 2.5 చూపిస్తున్నాయి రేటింగ్లన్నీ కూడా. ఒకడు 2 అన్నా, ఒకడు 1.5 అన్నా, ఒకడు 3 అన్నా, ఒకడు 3.5 అన్నా, యావరేజ్న మన అన్ని వెబ్సైట్లు లేకపోతే అన్ని యూట్యూబ్ ఛానళ్ళు రివ్యూర్లు అన్నీ తీసుకుంటే 2.5 అనేది కనపడుతుంది. అట్లని చెప్పేసి సినిమాలు కొన్ని ఒక వారం రోజులు ఆడవు. శంకరాభరణం సినిమా, నేను మొన్న ఎవరో ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, శంకరాభరణం సినిమా మొదటి వారం అసలు ఆడలేదట. కానీ అదే ఈ రోజుల్లో శంకరాభరణం రిలీజ్ అయ్యింటే చంపేసేవాళ్ళగా సినిమాని. 1 వీక్ తర్వాత ప్రేక్షకులు ఎక్కారు దానికి. విపరీతం సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, రికార్డులు కొల్లగొట్టింది ఆ సినిమా. కాబట్టి నేను అంటుంది ఏంటంటే, ఒక 1 వీక్ ఆగండి, ఈ సినిమా రేట్లు తగ్గుతాయి కదా, 180 రూపాయలకు వస్తాయి కదా, అప్పుడు వెళ్ళి చూడండి సినిమాలు. ఎట్లయినా వాళ్ళు ఎంతో కష్టపడి తీశారు, పెద్ద బడ్జెట్ పెట్టి తీశారు. సో 180 రూపాయల సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రివ్యూలన్నీ పట్టించుకోవద్దని అంటాను నేను. మీకు నచ్చచ్చు సినిమా, ఎవరో రివ్యూని బట్టి మీరు ఎందుకు దానికి ఒక అంచనాకు వస్తారు? మీకు నచ్చచ్చు, ఎంతో కష్టపడి తీశారు సినిమాలు అవన్నీ. అట్లని చెప్పి మనం మొదటి రోజు టాక్ను అనుసరించి అసలు సినిమానే చూడన అనక్కర్లా. ఒక 1 వీక్ ఆగితే టికెట్ ధరలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఖచ్చితంగా 1 వీక్ తర్వాత సినిమాకి వెళ్ళండి, చూడండి. నిజంగా అప్పుడు నిజమైన టాక్ అప్పుడు బయటకు వస్తుంది.